మంచిదండి. ప్రార్థించుకున్నట్లయితే ప్రార్థించుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ప్రారంభ పలుకులుగా నీ కుమారుడు చక్కని విషయాలు మా హృదయంలో నింపాడు. ఆ మాటలు తండ్రి ఉన్నతమైన మా ఆత్మీయ జీవితాన్ని మలుచుకోవడానికి, దోహదపడడానికి తండ్రి ఎన్నో మాటలు, వందల మాటలు తండ్రి, వందల గంటలు నాయన నీ మాటలు విన్నారు ఈ పిల్లలు. ఆయన విని ఎంతవరకు వాళ్ళ భక్తి జీవితంలో పెంచుకున్నారో తండ్రి మీకు వారికి మాత్రమే తెలుసు. మానవ మాత్రలకు మాకు తెలియదు. ఆయన ప్రతి హృదయమును అంతరేంద్రియమును పరిశీలించగల మా తండ్రి, మా దేవ, చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మాతో మాట్లాడండి, ఖండించండి, బుద్ధి చెప్పండి. నీతి యందు నాయన మాకు శిక్షణ ఇచ్చి పరలోక పౌరులుగా తండ్రి కదులుతున్న ఆకారంలో ఉండగా భూమి మీద పొరపాటుపడకుండా, తొట్టిల్లకుండా, పాపములో పడిపోకుండా పరిశుద్ధతలో మా జీవితాన్ని కట్టుకొని ఉన్నతంగా మహాలోకాన్ని చేరి అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. అట్టి భక్తిలో కొనసాగే అట్టి ధన్యత నీ ఆత్మ సహాయము నడిపి మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామన వందనాలు, క్రీస్తులో శుభాలు. మంచిదండి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం. ఎన్నో మాటలు చెప్పాడు ఇశ్రాయేలుకు. దేవునికి కంట కన్నీరు, దుఃఖము, వేదన కలిగించిన చరిత్రలో వాళ్ళ జీవితాల్లో ఎక్కడా దేవుణ్ణి సంతోషపెట్టిన దాఖలాలు అనేది మనకు కనిపించవు. ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారానే కొంచెం సంతోషించినట్టుగా మనం చూడగలం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 9 మొదటి వచనం నుంచి చాలా జాగ్రత్తగా చూద్దాం. మనుషులు ఏం చేసుకున్నారు, అసలు దేవుడు ఎలా ప్రేమించాడు, ఏం చేశాడు, దేవుని కన్నీళ్లు, దుఃఖము, వేదన కలిగించినట్టుగా మనం ఇక్కడ చూడగలం. నా జనులలో చూడండి, నా జనులలో హతమైన వారి గూర్చి నేను దివారాత్రములను కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయమయుగా కాగా నా కన్ను నీళ్ళ ఊటగా ఉండునుగాక. ఎవరంటున్నారు? ఇర్మీయా గారికి ఎందుకండి ఇంత బాధ? జనుల పక్షంగా జనులు చేస్తున్న అకృత్యాలకు హతమైపోయిన వారి గురించి, క్షామం గురించి, చనిపోయిన వారి గురించి ప్రలాపన, వేదన, కన్నీళ్లు, బాధ, దుఃఖము, రోదన సల్పుతున్నాడు. ఎవరి గురించి? ఇశ్రాయేలు జనాంగం గురించి. కింది వచనం కూడా చూడండి, ఎందుకు ఇంత బాధ తీసుకొని దేవుని వాక్యం చెప్పినా కూడా మారలేకపోతున్నారు. చూడండి, నా జనులందరూ చూడండి, నా జనులందరూ వ్యభిచారులను, నా ద్రోహులను, ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహా ఆహా, అరణ్యములో బాటసారులా బసనాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. విల్లను త్రొక్కి వంచినట్లు అబద్ధమావుటకై వారు చూడండి, విల్లును తొక్కి వంచినట్టు. విల్లు అంటే ఏంటి? ఏం చేస్తారట? త్రొక్కి వంచినట్లు తమ నాలుకలను ఏం చేస్తారట? మలుస్తురు. ఇది ఏమైన క్రియలు, మనుషుల్లో ఉండకూడని వేయమైన క్రియలు. ఇవన్నీ పోవాలి అని దేవుడు కోరుకుంటుండండి. ఇవన్నీ పోవాలని దేవుడు కోరుకుంటుండు. ఒక ఇనుము వంగాలంటే ఏం చేస్తారండి? కొలిమిలో పెడతారు ఖచ్చితంగా. ఎర్రక అయిపోయిన తర్వాత సుత్తెతో కొడతారు కదా, సుత్తెతో కొట్టిన తర్వాత మనకు ఏ షేప్ రావాలంటే ఆ షేప్లో ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి అకృత్యాలు చేసే వాళ్ళను దేవుడు ఎవరితో పోలుస్తున్న ఒకసారి న్యాయపత్ర గ్రంథాన్ని కూడా చూసుకుని వద్దాం. న్యాయపత్ర గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూసినాక దేవుడు ఎలా బ్రతకాలి, మనుషులందరని బతకని వారికి ఎలాగ ముద్రింపబడాలి, దేవుని మాటలు హృదయ అంతరంగాల్లో అని చక్కని విషయాలు అక్కడ చెప్తాడు.
చూద్దాం. 3వ అధ్యాయం 5వ వచనంలో కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయుల, కానానీయులు, హివీలు, ఇత్తీయులు, అమోనీయులు, పెరిజ్జీయులు, హివీలు, యెబూసీయులు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు దాని కుమారులను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచూ వచ్చిరి. అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను ఏం చేసిరు? మరచి బయలుదేవతలకును ఏంటి బయలుదేవతల స్తంభములను పూజించిరి. వారిని గూర్చి యెహోవా ఏమంటుడు? అందరూ గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన చూడండి, ఆయన ఆరాహాను ఒక రాజైన అంటే వీళ్ళందరూ మీరు గమనించండి. దేవుడు చెప్పిన మాటలను ఇది అన్యరాజులు అనుకోండి, కిందికి వాళ్ళు అన్యులు, ఈ ఇవ్వీలు కానీ వీళ్ళందరూ వాళ్ళ పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళకు ఉండకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకసారి ఎందుకు ఇవ్వీలను బియ్యం అందుకోవద్దు, పిల్లలను చేసుకోవద్దు అని ఎందుకంటుండంటే ఒకసారి చూడండి లేవీకాండము చూద్దాం. లేవీకాండము 18వ అధ్యాయము 19వ అధ్యాయము 20వ అధ్యాయములో మనుషులకు ఎలా విలువలు కలిగి ఉండాలి, నైతిక విలువలు కలిగి ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎలా బ్రతకాలి అన్న దాని మీద చక్కని విషయాలు చెప్పాడు. మనం 20వ అధ్యాయం చదువుకుందాం. లేవియాకాండము 20వ అధ్యాయము, లేవియాకాండము 20వ అధ్యాయం చదువుకుందాం. చూడండి, మొదటి నుంచి చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఇశ్రాయేల్లో కానీ ఇశ్రాయేల్ ప్రజలలో నివసించు పరదేశులే కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మెలేకుకి ఇచ్చిన ఎడల వానికి అంటే ఏంటి? ఈ మెలేక్ అనే దాన్ని ఒక దేవతకు చంపేస్తున్నారు వీళ్ళు. ఎవరెవరు? ఈ వీళ్ళు కానీ ఈ 6-7 జాతుల వాళ్ళు ఏం చేస్తున్నారు? బలులు ఇస్తున్నారు. ఏం బలులు? నరబలులు ఇస్తున్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళ పిల్లలను వాళ్ళ ఆచారాలను ఏం చేయాలి? పాటించొద్దు. వీళ్ళు ఏం చేస్తారు? పెళ్లి చేసుకుంటాడు. అర్థమేంటి? పెళ్లి చేసుకుంటుంటే ఖచ్చితంగా వీళ్ళ ఆచారాలు మొత్తం కలిసిపోతాయి. దేవుడు ఎందుకు విరోధిస్తుండు? దేవుడు ఎందుకు కోప్పడుతుండు? దేవుడు ఎందుకు బాధపడుతుండు? మీరు గమనించండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారని అంతేకాదు, జంతువులతో కూడా పాపం చేసినట్టుగా 19వ అధ్యాయంలో ఉంటుంది, 18వ అధ్యాయంలో కూడా ఉంటుంది, 20వ అధ్యాయంలో కూడా ఉంటుంది. కిందకు వచ్చి చదువుతా ఉంటే వీళ్ళు భ్రష్టులు, దుష్టులు, దుర్మార్గులు. ఎవరండి? కానానీయులు, ఇవ్వీలు, పెరిజ్జీలు, ఉబసీలు, వీళ్ళందరూ ఈ 6-7 జాతుల వాళ్ళు భయంకరులు. వీళ్ళు మొత్తం అపవిత్రులు. అవసరం అనుకుంటే పిల్లలను ఏం చేస్తారు? అప్పగిస్తారు. అలాంటి వారిని మరణశిక్ష విధించరు అంటున్నా. కింది వచ్చిన చూడండి, మీ దేశ ప్రజలు రాళ్లతో వారిని కొట్టవలను. ఆ మనుషులు చూడండి, ఆ మనుషులు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మెలేకుకి ఇచ్చిరి గనుక నేను వారికి, అందుకే ఒక్కని కూడా ఉంచొద్దు. ఆ కానానీయులు నివసిస్తున్న వాళ్ళందరూ ఎలగొట్టింది ఇందుకే.
చాలామంది వాళ్ళని ఎందుకు ఎలగొట్టిండు, వాళ్ళని ఎందుకు చంపిండు, ఇంత దారుణమా, ఇంత ఘోరమా, దేవుడు అనేవాడు ఇట్లుంటాడా, జాతులను ఇచ్చేసిరని ట్రోల్ చేస్తున్నారు మొత్తం యూట్యూబ్లలో. కానీ దేవుడు ఇంత భయంకరుడు, చాలా సెల్ఫిష్, ఆయన్నే పూజించాలంట, ఆయన్నే ప్రేమించాలంట, ఆయన మాత్రమేనట, మిగతా దేవతలు ఉన్న వాళ్ళను భయంకరంగా చంపేసిందని కొంత వాళ్ళు వాక్యం తెలియని అజ్ఞానులు మాట్లాడుతున్నారు కొంతమంది లోకంలో. తెలుసు అనుకుంటా, మీరు వాట్సాప్లలో కానీ మొత్తం ఇవన్నీ చేస్తారు. ఈ పనికి మాలిన సంగతులు చెప్పడానికే చెప్తారు తప్ప బాగుపడే సంగతులు లోకంలో చెప్పేవాడు ఎవరు లేడు. వీళ్ళు ఏమైపోయారు, ఈ అన్నిటి వల్ల అపవిత్రులు అయిపోయారు భయంకరంగా. నైతిక విలువలు లేవండి. ఇక ఈ విలువల గురించి 18వ అధ్యాయం మొత్తం చదివితే తెలిసిపోద్ది, ఎవరితో ఉండాలి, ఎట్లా ఉండాలి, మీ సంబంధాలు ఎలా కలిగి ఉండాలరా అని చెప్పింది మొత్తం. ఆ సంబంధాలకు మొత్తం పక్కకు పెట్టేసి ఇక ఎవరికి ఇక వరుసలు లేదు, వాయువు వరుసలు అనేది వీళ్ళకి లేవు. అన్నీ మర్చిపోయి భయంకరంగా పాపం చేస్తున్న దుస్తులకు దేవుని వాక్యం ఎలా హృదయంలో ముద్రింపబడాలో యోబు గారు చెప్తున్నారు. చూడండి ఒకసారి 19వ అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దాం చాలా జాగ్రత్తగా. యోబు గ్రంథము. ఇలాంటి నైతిక విలువలు లేకుండా బ్రతుకుతున్న వారితో కలిసి ఉండొద్దు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళతో కలుస్తున్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ అన్ని అంటారు. కాదు, ఇలా మాటలు నా మాటలు వాళ్ళ హృదయంలో ఎలా ముద్రింపబడాలో అని భక్తుడైన యోబు ద్వారా చెప్పబడుతున్న మాటలు చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 23 చూడండి. నా మాటలు రాయవలనని నేను ఎంతో కోరుచున్నాను. చూడండి, ఈ గ్రంథములో రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి, ఏమంటున్నాడు, సీసంతో నింపబడి నిత్యము నిలవవలనని. ఎందుకు? ఇలాంటి నైతిక విలువలు తప్పిన మానవ జాతికి ఏమంటున్నాడు, ఇలా ఉండాలి. ఇనుప పొగరుతో ఏం చేయాలి, బండ మీద చెక్కబడినట్లు. ఇనుపదాంతో చెక్కబడిన పేర్లు గిని ఉంటాయా, ఎప్పటికైనా పోతాయా అండి? చెక్కబడిన బొమ్మలు ఉంటాయి కదా, అవి ఎప్పటికి అట్నే ఉండిపోతాయి. దేవుని మాటలు కూడా ఇలా చెక్కబడాలి. ఒక ఇనుముతో, ఒక బండ మీద చెక్కబడినట్టుగా, ఒక పొగరుతో చెక్కబడినట్టుగా మానవ హృదయాల్లో చెక్కబడాలండి, ఉండిపోవాలండి, ముద్రింపబడాలండి. అప్పుడు ఎప్పుడైతే ముద్రింపబడతాయో సకల దుర్నీతి పాపం నీలో నుంచి మొత్తం పోతుంది. బూతులు నీళ్ళ నుంచి రావు, చెడ్డ మాటలు రావు, చెడ్డ తలంపులు రావు. చెక్కబడాలి. భక్తుడు చెప్తుండండి, ఇలా ఉండాలి. నా మాటలు రాయబడవలనని. దేవుని మాటలు పుస్తకములో, గ్రంథములో రాయబడాలి. అవి ఇనుప పొగరుతో చెక్కబడిన బండ మీద చెక్కబడినట్టుగా ఉండాలి అంటుడు. కిందికి ఇంకా, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు. ఏమంటుడు? ఈ మాటలన్నీ తెలిస్తే నా దేవుడు సజీవుడని తెలుస్తుంది. చెక్కబడితే నీ హృదయంలో అనుమానాలు రావు, అపోహలు రావు. అనుమానాలు, అపోహలు, దేవునికి దూరమై బతకడం, ఇవన్నీ ఏముండవు. పర్ఫెక్ట్గా బతకడండి మనిషి. సజీవుడు, మృతులను సైతము సజీవులుగా మార్చే నా దేవుడు. నాది ఈ లోకం కాదు, మరో లోకానికి వెళ్ళాలి అని ఎవరికి ఉంటుంది? బండ మీద చెక్కబడిన, ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడినట్లుగా దేవుని మాటలు మనకుంటే చాలా బాగుంటుందండి. భక్తుడైన యోబు గారు కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలో, ఇబ్బందులో, ఇరుకులో, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఏమైపోయినాయి? కురుపులతో నిండిపోయి, చిల్ల పెంకలతో గీక్కుంటూ, కంటికి నిద్ర లేక, ఒంటి మీద బట్ట లేక, తినడానికి తిండి సరిగా లేక, తాగడానికి నీళ్లు కూడా ఇచ్చే దిక్కు లేక, ఎన్ని ఇబ్బందులు, ఎంత బాధపడుతున్న వ్యక్తి చెప్తున్నాడండి. అవమానించిండా దేవుణ్ణి? అవమానించిండా? ఒక మాటల్లో కూడా తప్పిదం లేదు. ఎందుకు తప్పిదం లేదు? అలా ముద్రింపబడ్డాయి ఆయన హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి. ఆ పుస్తకాలు ఉన్నాయి అన్నీ. ఆ కొన్ని మాటలే, దేవునికి వచ్చిన కొన్ని మాటలు. ధర్మశాస్త్రం ఉందంటారు ఆయనకు. యోబు గారు ధర్మశాస్త్రం ఉందా? యోబు అందరికంటే ముందర వ్యక్తి అండి. యోబు గ్రంథంలో ఒక ఆదాం పేరు తప్ప పితరుల పేరు ఒక్కరిది ఉండదు. చూసుకోండి మీరు. ఈ 42 అధ్యాయాల్లో యోబు గ్రంథములో ఈ ఆదాము ఒక్క ఆయన, మొదటి మానవుడైన ఆదాం పేరు మాత్రమే ఉంటుంది. అబ్రహాం ఉండడు, ఇస్సాకు ఉండడు, ఎవ్వరు ఉండరు. ఆయన స్నేహితులు ఉంటారు,
ఈయన మాత్రం ఆయన భార్య, ఆయన కుటుంబం, పిల్లలు చచ్చిపోతారు. అదొక మీరు గమనించి యథార్థమైన సంఘటన. యోబు గారిది భక్తుడు, పరమ భక్తుడు, తన భక్తితో దేవుణ్ణి చక్కగా ఆకట్టుకున్న వ్యక్తి, అపవాదిని తన పాదాలతో తొక్కిన వ్యక్తిగా ఓడిపోయిందండి. చర్మము మొత్తం పోయింది. అయినా కూడా ఆయన ఏమన్నాడు? మనకు చిన్న చిన్న బాధలు వస్తే తట్టుకోలేము. ఆయన ఏంటి ఇంత సహనం ఏంటి? యోబుకున్న సహనం ఏంటి? యోబుకున్న భక్తి ఏంటి? ఏ ఇబ్బందులు ఎలాంటి కష్టాలు లేకపోయినా దేవుడు అంటే మనకు అంత ప్రేమ ఉండదు. ఇన్ని కష్టాల్లో కన్నీళ్ళలో దేవుణ్ణి కొనియాడుతూ దేవుని గురించి గొప్పగా చెప్తూ అది ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడినట్టు అయి చెక్కబడితే తప్ప మనకు భక్తి రాదు, భక్తి ఉండదు. మా హృదయం అనే పలక మీద ముద్రింపబడాలి. అందుకనే భక్తిహీనులు ఎక్కువైపోతుడండి. లోకానికి క్రైస్తవులకు తేడా లేదు. అందుకే లోకంకు ఉన్నోనికి ఏ కోరికలు ఉంటాయో వాడు ఏ క్రియలు చేస్తాడో సేమ్ టు సేమ్ అలాగనే చేస్తాను. మారకపోవడం కారణం ఏంటి? ఎందుకు మారదు? ఇప్పుడు బోర్డు మీద కనుక చాక్ పీస్తో రాసి తుడిచేసినట్టే ఇప్పటిదాకా వింటావు, ఇంటికి పోగానే ఎమ్మడ తుడిచేస్తాడు దుష్టుడు. అది చెక్కబడిన దాన్ని తుడవలేరు ఎవరు తెలుసా? చెక్కబడిన దాన్ని. అందుకనే పొగరు, ఇనుప పొగరుతో చెక్కబడాలి, బండ మీద చెక్కబడాలి, నీ హృదయం మీద చెక్కబడాలి, ముద్రింపబడాలి. ఇప్పుడు వింటాం ఎమ్మట తుడిచేసినట్టు అయిపోయి ఏం గుర్తుంటుంది? ఇక నిజమే కదా. ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, వందల మెసేజ్లు కదండి, వందల మాటలు, వేల మాటలు విన్నారు కదా. పబ్లిక్ మీటింగ్ కూడా మళ్ళీ సపరేట్ అయ్యిటికి పబ్లిక్ మీటింగులు మన సంవత్సరానికి ఒకసారి పోయి అక్కడ ఒక 20 పాఠాలు వినడం, మళ్ళీ పబ్లిక్ మీటింగు, వందల మెసేజ్లు విన్నా కూడా ఆడిలా చాక్ పీస్ పెట్టి నల్ల బోర్డు మీద తెల్ల అక్షరాలుగా టక్కున రాసి తుడిచేసినట్టే. ఎన్ని సభలకు పోయినా ఎన్ని మాటలు విన్నా మారలేకపోతున్నామంటే అర్థం ఏంటి? హృదయమైన పలక మీద దేవుని మాటలు చెక్కబడాలి. అప్పుడు మాత్రమే హృదయ అంతరంగంలో నుంచి వెళ్ళి ఏమవుతుంది? మార్పు వస్తుంది. నా దేవుడు సజీవుడు, నేను ఆయన ఎదుట ఉంటాను అన్న నిరీక్షణ, భక్తి మనిషికి వస్తుంది. ఇవన్నీ లేకుండా లోకంలో కలిసిపోతున్నట్టు అర్థం ఏంటి? వాక్యం అనేది హృదయంలో దిద్దబడలే, చెక్కబడలే, రాయబడలే. కోట్ల మంది సంఖ్య ఉందండి, క్రైస్తవుల సంఖ్య కోట్లల్లో ఉంది. క్రిస్టియన్ ఆర్మీ మనం కూడా తయారు చేసుకోవాలి అంటున్నారు. మొత్తం ఫోర్సు చర్చికి యవనస్తులు ఇద్దరిని పెట్టాలి. వాళ్ళు ఎక్కడ గొడవలు అయితే అక్కడ మనం అడ్డుకోవడానికి ముందుకెళ్ళాలనుకుంటారు. క్రిస్టియన్ ఆర్మీ అడ్డుకోవాలి మనం ఖచ్చితంగా. ఇక దీనికి వయసు పరిమితి ఏం లేదు, అంటే పరిమితి ఏమి లేదు, వయసు లిమిట్ అనేది ఏం లేదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాడు ఉండొచ్చు. ఇక ఈ సండే స్కూల్ నుంచి వెళ్ళి ఇక యవనస్తులు ఎక్కువ మంది 18 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు కావాలి అంటారు. ఏం చేస్తారండి? వాళ్ళు కొడతాను కొడతారు, మనం కొట్టాలా? ఒక ఆయన చెప్తుండు, నా చర్చికి వస్తే వాడిని బొక్కలుగా కొట్టి పంపిస్తా అంటాడు. అయ్యో ఆయన ఏంటి అసలు బొక్కలుగా కొట్టి పంపిస్తావు? ఎవరో కాదు, రంజిత్ గోపిరి వాళ్ళ శిష్యుడు ఉన్నాడు ఒక ఆయన, బాబు అని. నా చర్చికి వస్తే నేను బొక్కలు చూర చేసి పంపిస్తా అంటాడు. మరి ఏది క్రీస్తు చెప్పింది అదేనా అండి? మీటింగులు పెడుతున్న మంచిది, ప్రేమతోనే ఐక్యతతోని మనం సాధించుకోవాలి తప్ప కత్తి కర్ర గొడవలు ఈ పెట్టుకుంటే క్రీస్తు ఎందుకు? ఇక లోకంలో ఉన్నవాడు కదా, లోకాన్ని మొత్తం జయించాడు, అన్ని హృదయాలను మొత్తం ఆకట్టుకుంటే యేసుక్రీస్తు ఏ కట్టె పట్టుకొని కొట్టాడు? అపోస్తులు ఏ కట్టెలు పట్టుకొని తిరిగిరు? కత్తులు పట్టుకొని కర్రలు పట్టుకొని తిరిగిరా, కొట్టిరా? పెద్దలం అని చెప్పుకుంటూ ఎందుకు యువతరం మొత్తం రచ్చగొట్టి మొత్తం వైలెన్స్ సృష్టిస్తారు? యువతరం మొత్తం ఆ ఎమోషన్కు మొత్తం మనం బతకలేం. దేవుడు బతికిస్తాడు. దేవుని మీద ఆడటం లేదుగా, దేవుని మీద లేదుగా, మొత్తమే ఇక ఏమంటారు ఇక్కడ? మనం తిరగబడాలి, కొట్టాలి, లేకపోతే మనం బతకలేం. పౌలు గారు ఎక్కడ కొట్టిండు? కత్తి కింద పడేసిండంటే ఎన్నిసార్లు కొట్టిరు? ఎన్ని దెబ్బలు కొట్టిరు? బెత్తెంలతో కొట్టిరు, రాళ్ళతో కొట్టిరు. కిమ్మని పడుండా లేకపోతే తిరుగుబాటు చేసిండా? హృదయంలో చెక్కబడిన వాడు ఇలాగనే రేపుతుంటాడు. మొత్తం చెక్కబడిన వాడు దేవుడు బతికిస్తే బతుకుతా, లేకపోతే పోతా. నిరీక్షణతో భక్తితో ఉంటారు అంతే. ఎంతకాలం ఇచ్చిండు ఆయుష్కాలం అంతవరకు ఉంటుంది.
ఒకవేళ దేవుని గురించి నిజంగా చచ్చిపోతావా? చచ్చిపో. ఎన్ని రోజులు ఉంటావు భూమి మీద? ఈ పాపం లోకంలో ఈ పాపిష్టి జనం మధ్య హాయిగా వెళ్ళిపోతే పరలోకమే కదా, విశ్రాంతికి వెళ్ళిపోతాం కదా. అక్కడ కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు ఎలాంటివి ఉండవు కదా. ఎందుకు మనుషులను మొత్తం చర్చిలలో మొత్తం అందరినీ ఏమి చేతగాను లెక్క మార్చేస్తున్నారు అంటుండే ఆయన. ఏమి చేతగాను లెక్క మార్చేస్తుండు. ప్రేమ నింపి, క్రీస్తులో ఉన్న ప్రేమను నింపాలండి, దయను నింపాలండి, సద్గుణాలను నింపాలండి. ద్వేషాన్ని కాదు నింపేది, ప్రేమను మనం ఇక్కడి నుంచి వెళ్ళి తిరుగుబాటు చేసేటట్టుగా నింపాలి అంటుండు. ఏంటి అసలు ఏంది అంటే వీళ్ళకేంటి? నాకు అదే ధ్యానించేటప్పుడు అదే అనిపించింది బాబు. అందుకనే ఇనుప పొగరుతో గాక బండ మీద చెక్కబడినట్టు ఉంటేనే తప్ప దేవుని ప్రేమ ఏంటో, దేవుని సంకల్పం ఏంటో, దేవుని సంకల్పము, ఉద్దేశము, మనుషుల పట్ల దేవుడు ఎలా మనిషిని బ్రతకాలను కోరుకుంటుండో అర్థం కాదు. అర్థం కావాలంటే నీ హృదయమును చెక్కబడాలి. తిరుగుబాటుదారులుగా మారుస్తారా? గొడవలు పెట్టుకుంటారా? ఉన్మాదులుగా మారుస్తారా? క్రీస్తు కోరుకుంటుంది అదేనా? నేను క్రీస్తు లాంటి వాడిని కాదంటుండు ఆయన. ఒక చెంప కుడి చెంప కొడితే ఎడమ చెంప తిప్పంటే నేను క్రీస్తు లాంటి వాడిని కాదు. అయిపోయా, నువ్వు నిజంగానే కావు. క్రీస్తును ధరించుకున్నవాడు క్రీస్తును చూపించాలి. మీరేమంటారు? తిరుగుబాటు చేయాలి, కొట్టాలి, అయిపోయా. రాజకీయ పార్టీలు పెట్టాలి, అయిపోయా. ఓట్లన్నీ వేసుకోవాలి, మనకో పార్టీ ఉండాలి, అయిపోయా. నీకు పార్టీతో పని. నువ్వెందుకు పోతున్నావు? ఇవన్నీ నీకెందుకు? అంతా ఎందుకు ప్రేరేపిస్తున్నావు? అన్ని సంఘాలను పిలిపించి పాస్టర్లు కూడా బతకలేము. దేవుని వదిలేసిరండి. ఈ పాస్టర్లందరూ ఇదైపోయి దేవునికి వదిలేసి ప్రజల మద్దతు కోరుకుంటున్నారు. మా సంఘానికి గొడవలు వస్తే మీరు రావాలి, మీ సంఘానికి గొడవ వస్తే మేము ప్రొటెక్షన్. క్రిస్టియన్ ఆర్మీ అంటే ప్రొటెక్షన్ అంటే ఇక మేము చూసుకుంటాం. ఏం చేస్తారండి సమాజం? ఏం చేస్తారండి? ఎవరి మీద అండి యుద్ధం? బైబిల్లో లేదా మనం పోరాడుతున్నది? నువ్వేంటి శరీరం మీద పోరాడుతున్నావు? బైబిల్ తప్పైపోయింది. మరి శరీరం మీద ఉన్న వాళ్ళకు మనం పోరాడుతున్నది శరీరంతో కాదు. అంటే శరీరంలో ఉన్నవాడెవడు? దేవుని స్వరూపము, దేవుని ఆత్మ వానిలో ఉంది. వాడు అజ్ఞానంగా ప్రవర్తిస్తుండు. వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు హృదయాలు మార్చడా? అంటే దేవునికి ఆ శక్తి లేదా? దేవుడు శక్తిహీనుడా ఏమన్నా? మీరు గమనించండి. మనుషులు ఎందుకు కల్పించుకుంటారు? మనుషులను ఎందుకు దేవుని నుంచి దూరం చేసి మనుషులకు దగ్గర చేసుకొని మొత్తం మనుషులను రెచ్చగొడుతురు. మొత్తం క్రైస్తవ్యం మొత్తం ఎందుకు రెచ్చగొడుతురు? ఎందుకు ఇది అయిపోతురు? ప్రేమ. వారు నమ్మిన గ్రంథాలు మనకు అవసరం లేదు. వాళ్ళలో ఉన్న ఇలాంటివి ఉన్నాయి కదా. ఇలాంటివి లేకుండా క్రైస్తవుడు మంచిగా పవిత్రంగా ఉంటే నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండాలంటాడండి. 19వ అధ్యాయంలో కింది వచనంలో నేను పరిశుద్ధుడను, లేవికాండంలోనే 19వ అధ్యాయంలోనే ఒకసారి చూడండి. 19వ అధ్యాయంలో ఆయన ఏం కోరుకుంటుండు? మనిషి నుంచి వెళ్ళి పరిశుద్ధుడంటే గొడవలు పెట్టుకుంటాడా? పరిశుద్ధుడంటే తిడుతోడా? 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి లేవియాకాండం. మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము. నా మాటలు చెప్పు, నేనేం కోరుకుంటున్నా చెప్పు, ఇట్లు చెప్పుము. మీరు ఏమంటాడు? లోకం మొత్తం అపవిత్రులు అయిపోయారు. ఎలా? వ్యభిచారంతోనూ, దొంగతనంతోనూ, అబద్ధ సాక్ష్యములతోనూ లోకం మొత్తం నిండిపోయింది. మీరేమై ఉండాలి? నేను పరిశుద్ధుడను. ఇశ్రాయేలు మొత్తం సర్వ సమాజాన్ని కూడబెట్టు, మీరు పరిశుద్ధులై ఉండాలి. ఆ జాతుల వాళ్ళందరూ మొత్తం అపవిత్రులైపోయారు. మీరేమైపోవాలి? పవిత్రుడుగా ఉండాలి. మీ పవిత్రత, మీ పరిశుద్ధత చెడిపోయిన సమాజానికి మీరు కనబడాలి అని ఏం చెప్తున్నాడు? మోషే ద్వారా దేవుడు చెప్తున్నాడు, మీరు ఇలా ఉండాలి నా పిల్లలుగా. ఇంకా కిందికమ్మా, మీరు పరిశుద్ధులై ఉండవలను. మీ దేవుడైన యెహోవా నాకు నేను పరిశుద్ధుడై ఉన్నాను. మీలో ప్రతివాడును తన తల్లికిని తన తండ్రికిని భయపడవలెను. నేను నియమించిన సబ్బాతు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. లోకంలో తల్లిదండ్రులు లోబడేటోడు లేడు.
మీరు లోబడాలి. లోకంలో పరిశుద్ధులు లేరు, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎప్పుడు అర్థమైతే దేవుని సంగతులు? ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడినట్టుగా నీ హృదయ అంతరంగంలో ముద్రిస్తే తప్ప నువ్వు పరిశుద్ధుగా మారలేవు. వాళ్ళ పిల్లలను మనం చేసుకుంటారంటే ఇక్కడికి వచ్చే న్యాయపతుల గ్రంథానికి వచ్చే వరకు చెడిపోయి ఈ మనుషులు. అందుకనే యోబు గారిలో చెప్తున్నారు, యోబు గ్రంథములో ముందే చెప్పబడ్డది, ఇగో ఈ మాటలన్నీ ఖచ్చితంగా వాళ్ళ హృదయములో ఇగో ఇక్కడ చెక్కబడాలి. యోబు భక్తుడైన యోబు ద్వారా పలకబడిన మాటలు, వాటికంటే ముందు గ్రంథాలే. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడు? పుస్తకాల వరుసలో ముందుగా ఉన్నా కానీ ఇది వాటికంటే ముందుండవలసిందే. మీరు గమనించండి, ఈ ధర్మశాస్త్రము ఇవ్వలేకపోయి ఇచ్చినా కూడా మీరు ఉండలేకపోతున్నారు చెప్పినా కూడా, కానీ యోబు గారి ద్వారా చెప్తున్నాడు, ఇగో బండ మీద చెక్కబడాలి, పొగరుతో చెక్కబడాలి. ఇనుప పొగరుతో చెక్కబడినట్టుగా బండ మీద చెక్కబడతాయిగా మాటలు, అవి ఎప్పటికీ చెదిరిపోవండి, అలా ఉండిపోతాయి. మానవ హృదయ అంతరంగాల్లో ఉండిపోవాలి. ఎవరికి వారే పరిశుద్ధులుగా ఉండాలి. నేను నియమించిన విశ్రాంతి స్థలంలో నువ్వు ఉండాలంటే తల్లికి తండ్రిని నువ్వు ప్రేమించాలి, లోబడి జీవించాలి. లోకం అనేవాడు జీవించడు, లోబడలేడు. నా నైతిక విలువ ఇది, నీతి సూత్రముల గ్రంథము. మీరు గమనించండి, అనేకమైన నీతి సూత్రులు చెప్పాడు. ఎవడు పాటిస్తుండు? బైబిల్కు మాత్రమే పరిమితం అయిపోయాయి. మానవ హృదయాల అంతరంగంలోనికి రాలేవు. ప్రియమైన దేవుని పిల్లరా, సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 3:3 ఏమంటుండో చూడండి. చూడండి, దయను సత్యమును, దయ ఉండాలి, తిరుగుబాటు కాదు, దయ ఉండాలి, తిట్టుడు కొట్టుడు కాదు, దయ ఉండాలి. దయను సత్యమును ఎన్నడు నువ్వు చచ్చిపోయేంత వరకు ఉండాలి. చావుతోనే రెండు వేరైపోవాలి. క్రైస్తవులు స్త్రీలు కానీ పురుషులు కానీ దయను సత్యమును ఎన్నడు బతుకున్నప్పుడు కదులుతున్న ఆకారములో ఉండగా అవి ఎప్పుడు విడిపోవద్దు. అవి విడిపోయినవో నువ్వు నరరూప రాక్షసుడు అయిపోతావు, నువ్వు వ్యభిచారం అయిపోతావు, నువ్వు దొంగవైపోతావు, నువ్వు దోచుకునేవాడివి అయిపోతావు, దాచుకునేవాడివి అయిపోతావు, నువ్వు నరహంతకుడు అయిపోతావు. దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిపోనీయకుము, విడిపోవద్దు. అవి నీ హృదయ అంతరంగాల్లో ఉండిపోవాలి. ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడినట్టు నీ హృదయం అనే పలక మీద నువ్వు రాయబడాలంటుండు. మీరు గమనించండి. కింది వచ్చిన మామ, వాటిని కంఠభూషణముగా ధరించుకో. చూడండి, నీ హృదయం అనే పలక మీద, నీ హృదయం అనే పలక మీద వాటి రాసుకొని. ఎవరు రాసుకుంటారు అండి? మీరు గమనించండి. రాసుకుంటే ఇవన్నీ వస్తాయా? దేవుని మాటలు రాయబడితే సాధువైపోతాడు, మృదువైపోతాడు, తగ్గిపోతాడు. మొత్తం పగలుండవు, ప్రతీకారాలు ఉండవు, ద్వేషములు ఉండవు. నువ్వు ద్వేషిస్తే, ఇప్పుడు చక్కని పాట విన్నారు కదా, నువ్వేమిస్తే గదే వస్తుందయా తిరిగి. దీంతోనే నువ్వు క్రీస్తు సామ్రాజ్యాన్ని నువ్వు స్థాపించలేవు. కొట్టి తిట్టి ప్రేమన ఆయుధాన్ని పట్టుకొని బయలుదేరిన మొత్తం నరరూప రాక్షసుల మధ్య జీవించిండు యేసుక్రీస్తు. బంట లాంటి హృదయాలను మారవలేదా? సైనికులు సైతము ఇతడు నిజముగా నువ్వు శిలోమించాలి దిగొచ్చి నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు రాదు అన్నాడు దొంగ. మీరు గమనించండి, కుడివైపున దొంగ ఏమన్నాడు? ఆయన చాలా మంచోడు, ఆయన మనలాంటి స్థితిలోనే ఉన్నాడు అని. అయ్యా, నీ రాజ్యంకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఒకసారి. మీరు గమనించండి. అంటే ఎన్నో మాటలు విన్నాయి. శిలువ మీద ఉన్నవాడికి విన్నాడు, కళ్ళారా చూసిండు, చచ్చిపోతూ కూడా ఆత్మను రక్షించిందంటే మీరు గమనించండి. ఆత్మ రక్షింపబడిందంటే ప్రేమ ఎలా అయిపోయింది? విరజిమ్మింది. తండ్రి వీరేమి చేయుచున్నారు. 7 మాటలు ఒకటే సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తారు. మొత్తం 7 మాటలు మరణ వాంగ్మూలం. అందులో ఉన్న మాటలకు విలువ, అర్థం తెలుసుకుని ఒక్కడు బతలేడు. క్షమించమంటే వీని బతుకులో క్షమించడమే ఉండదు. ఆయన క్షమించమని చెప్పిండు. సంవత్సరాలు ఏం చెప్తారు?
గుడ్ ఫ్రైడే రోజు ఏం చెప్తారండి? ఏం చేస్తారు? యేసుక్రీస్తు శిలువ మీద 7 మాటలు చెప్పుకుంటూ పోతున్నారు అంతే. బ్రతుకులోకి వచ్చినాయా అండి? బ్రతుకులోకి వచ్చినాయా? అవి వస్తే ఎలా ఉంటుంది? బండ మీద ఇనుప పొగరుతో చెక్కబడినట్లుంటాయి. చెక్కబడిన వాటికి అందుకే నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. సామెతల గ్రంథంలో చెప్తాడు, హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. అప్పుడు ఏమైపోతుంది రాసుకుంటే? దయా సత్యము నిన్నడు విడిపోదు. అవి కంఠభూషణంగా నీకు ధరింపబడతాయి. ఆత్మకు లంగరుగా ఉంటాయి మొత్తం దేవుని మాటలు. కింది వచనం ఇంకేమంటుంది చూడండి. అప్పుడు చూడండి, అప్పుడు నువ్వు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందు బాగా గమనించాలి. దేవుని దృష్టి యందు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు గురించి తిడితోళ్ళు మానవులు కాదా? వాళ్ళు సపరేట్ రోబోలా? పైనుంచి దిగి వచ్చిరా? పక్క గ్రహం నుంచి ఏమైనా వచ్చిరా? వాళ్ళు మానవులు కాదా? మానవులే కదా, దేవుని వల్ల పుట్టినోడే కదా. మానవత్వం వాళ్ళలో కూడా ఉంటుందిగా ఖచ్చితంగా. దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నువ్వేమైపోతావు? ఏదుంటే దయవంతో చెప్పండి. దయ సత్యం ఉంటే ఏమైపోతావు? మానవుల దృష్టిలో కూడా నువ్వు గొప్పోడు అవుతావని దేవుడు చెప్తున్నా లేదా? తిట్టమని చెప్తున్నామేంది? కొట్టమని చెప్తున్నామేంది? ఇవి ఉన్మాదాన్ని రేపేది ఎక్కడిది? వాళ్ళు ప్రకటిస్తుంది క్రీస్తుని కాదు. వాళ్ళు ప్రకటిస్తుంది క్రీస్తు కాదు. నా యేసు మాటలు చెప్పని చెప్తురు లోకంలో. తెలుసా? బైబిల్లో లేని చెప్తురు. బైబిల్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ శరీరంలో పుట్టిన కోరికలను తీర్చుకోవడానికి అడ్డు పెట్టుకొని చెప్తుడు. గొలియాతును తెగ నరకలే. ఆ సందర్భం ఏంది? చంపిండు. ప్రార్థన చేయలే, కత్తి తీసుకొని పోయిండు. అది వేరు. జీవము గల దేవుని ప్రజలను దూషిస్తున్నాడు, చంపాలనుకుంటున్నాడు మొత్తం. అసలు ఫిలిస్తీన్ వీళ్ళందరూ ఒక్కడు కూడా ఈ ఇశ్రాయేలు దేవుని స్వాస్థ్యము దేవుని జనాంగం అనుకునే వాళ్ళని లేకుండా మొత్తం నిర్మూలన చేయాలనుకున్నాడు అనుకున్నాడు. అప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. అతని కత్తితో అతని తల నరికిండు. ఇప్పుడు తల నరకం అంటవా? ఎవరినన్నా కత్తులు పెట్టుకొని తిరగాలనా? గుదిలు పెట్టుకొని తిరగాలనా? ఏం చేయాలి? యువతను ఏం రెచ్చగొడుతుంది? దయా సత్యము నీలో ఉంటే దేవుని దృష్టికి మానవుల దృష్టిలో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు నాయన. ఇబ్బంది ఉండదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఇట్లా వాక్యాన్ని మొత్తం మనుషుల్లో యువతలో సహజంగా ఏంది కోపాలు అయిన ఉంటాయి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మంచిగా ప్రేమతో నింపాలి. మనం ప్రతి ఒక్కరిని ప్రేమించేటట్టుగా ప్రేమతో నింపాలి. గుండెల నిండా దేవుని వాక్యాన్ని రెచ్చగొట్టేట్టుగా ఆవేశంగా ఉండి ఎన్ని పోస్టులు పెడతారు మన వాళ్ళు కూడా, ఎన్ని బూతులు పెడతారు. దేవుని నమ్మిన వాళ్ళే అయ్యో ఏంది ఈ దారుణం ఏంది, అసలు ఇలా తిట్టుడేంది, ఇలా పోస్టులు పెట్టుడేంది, ఇంత దారుణంగా మళ్ళా వాక్యాన్ని తీసుకొని అది పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంగానికి అది ఒక జాతికి మాత్రమే ఇవ్వబడింది. పాత నిబంధన 39 పుస్తకాలు, సర్వలోకానికి కాదు. గమనించాలి, సర్వలోకానికి కాదు, ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే వాళ్ళు పాటించవలసిన విధులు కట్టడలు వాళ్ళకు మాత్రమే చెప్పిండు. కొన్ని వాళ్ళు పాటించవలసినవి మనం పాటించలేం, పాత నిబంధనలో ఉన్నాయి. వాళ్ళకు పండుగలు అన్నీ అందులో ఆజ్ఞలు ఉన్నాయి చూసారా. ఖచ్చితంగా తల్లిని దానిలో ప్రేమించాలి. అది ఎప్పటికీ ఉండేటివి కొన్ని ఉన్నాయి, కొన్ని చేయకూడని కూడా ఇప్పుడు మనకు అప్లై కానీ ఉన్నాయి తెలుసా. అందులో మనకు అప్లై చాలా ఉన్నాయి, అప్లై చేసుకొని అంటే మనం పాటించకూడని కూడా ఉన్నాయి. అప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను, ఇప్పుడు ఎవరికి తీస్తావు? అది మార్చేసిండు, యేసుక్రీస్తు తీసేసిండు మొత్తం. ప్రేమిస్తేనే తిరిగి ప్రేమిస్తారు అంతే. కానీ గొడవ పడితే క్రీస్తు రాజ్యం అలా ఉంటుందా? అపోస్తులు ఎక్కడ గొడవ పడ్డారు? యేసుక్రీస్తు ఎక్కడ గొడవ పడ్డాడు? తిట్టిర్రు, అవమానపరిచిర్రు. కానీ ఆయన ఏమన్నా అన్నాడా? మళ్ళీ తిరిగి అన్నాడా? ఆయన నోట ఏ కపటం లేదన్నాడు. నీ నోట కపటం గారిపోతుంది, పాపం చేస్తురంటే, ఇన్ని బూతులు మొత్తం మాడుతురంటే వీళ్ళు దేవుని సంబంధులు కాదు, దుష్టుని సంబంధులు. కింది వచ్చిన చూడమ్మా. నీవు దయ నుండి మనుషుల దేవుని దయందును మనుషుల నువ్వేం దయనుంది మంచివాడు అనిపించుకుందువు. ప్రేమ ఉంటే కరుణ ఉంటే మంచివాడు అంటారు ఎవడైనా.
చూడండి, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకు నాయన, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చూడండి, నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఒప్పుకున్నామంటే ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడిన మాటల్లాగా ఉండిపోతాయి. ఇక దయ ఉంటుంది, కరుణ ఉంటుంది, వాత్సల్యత ఉంటుంది, ప్రేమే ఉంటుంది తప్ప నీకు ఇక ఇవన్నీ ఉండవు. ఇక సుబుద్ధిని ఆధారం చేసుకున్నందుకు ఇలాంటి రాజకీయాలు వస్తాయి. ఆందిట్టాలను వస్తుంది, ఈయన కొట్టాలను వస్తుంది. సుబుద్ధి ఆధారం చేసుకుంటే లేనిపోనివి వస్తాయి. అదే నీ ప్రవర్తన మీద మొత్తం అధికారిగా ఒప్పుకుంటే, దేవునికి సరెండర్ అయిపోతే, దేవునికి నిన్ను అప్పగించుకుంటే ఏమైపోతాం? భక్తులుగా మారుతారు. ఉమ్మాదులుగా ఎవరు మారుతారు? సుబుద్ధిని ఆధారం చేసుకున్న వాళ్ళు మొత్తం ఉమ్మాదులుగా మారిపోయారు మొత్తం. అదే దేవుణ్ణి మొత్తం అధికారిగా ఒప్పుకుంటే భక్తుడిగా మారుతావయ్యా, భక్తుడిగా మారుతావు, నీతిమంతుడిగా బతావు. పరలోకానికి యోగ్యత ఎక్కడ? బొక్కలేన కొడతా అంటున్నాడు ఆయన. చూర ఏంటి అసలు నీ మారు మనసు లేని మాటలు? యువతను రెచ్చగొట్టడేంటి? బైబిల్ను వక్రీకరించడం ఏంటి? బైబిల్ను వక్రీకరించే దమ్ము ధైర్యం ఎక్కడిది? దుష్టునికి మాత్రమే ఉంటుందా ఆ ధైర్యం? భక్తులకు ఉండదు సుమా. మీరు గమనించండి, పనికిరాని చెత్త మాటలు మాట్లాడుతున్నారు మొత్తం క్రైస్తవులే ఉండి. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకు. ఆధారం చేసుకుంటే ఇలాంటివి వస్తాయి. రాజకీయాలు, ఓట్లు, ఈ పార్టీలు, గెలిపించుకోవడాలు. మరి అపోస్తులు ఎందుకు పార్టీ పెట్టలేదో మరి బైబిల్ ప్రకారంగా పెట్టిరా అండి? యేసుక్రీస్తుని రాజుని చేతిని ఏమన్నాడు? రాజుని చేతి ఏమన్నాడు? చేద్దామని వస్తే తప్పించుకొని వెళ్ళిపోయింది. నాకెందుకు ఈ రాజ్యం, నా రాజ్యం ఈ లోక సంబంధం. నువ్వేంటి? నీది ఈ రాజ్యమా, ఈ లోకమా నీది? ఏంటి పోయే కాలం మాటలు మొత్తం? క్రైస్తవుడి లోక సంబంధ, పరలోక సంబంధ? మన పౌరస్థితి పరలోకం ఉందా, ఈ లోకంలో ఉందా? ఎక్కడుందండి? మనం పోరాడుతున్న శరీరంతోనా, లేకపోతే ఆకాశ మండలముందు దురాత్మల సమూహంతోనా? మన యుద్ధములు దేంతోనండి? కనబడే కత్తులు పట్టుకోవాలనా? విశ్వాసం అనే డాలు పట్టుకోమన్నాడు. విశ్వాసం కనిపిస్తుందా? దేవుడిచ్చే సర్వాంగ కవచములు ధరించుకోమన్నాడు. రక్షణైన స్థిరస్థానము ధరించుకోమన్నాడు. సమాధానం సిద్ధ మనసు అనే జోడు ఏమన్నాడు? తొడుక్కోవాలన్నాడు. ఇవి ఉన్నాయి, ఈ ఇచ్చినవి మర్చిపోయారు. ఇవి ఎప్పుడు ఇవ్వబడితే ఎరికేనా? గో ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడిన మాటల్లాగా నీకు వస్తే ఇవన్నీ తొడుక్కుంటావు. సత్యమైన దట్టి నడుము కట్టుకుంటావు బిరుగా. సమాధానమైన సిద్ధ మనసు అనే సిద్ధ మనసు సమాధానపరిచేవారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు. మరి ఈ సమాధానమైన సిద్ధ మనస్సు అనే జోడు నీ పాదాలకు ఉంటుంది. రక్తం చిందించడానికి నీ పాదాలు పరిగెత్తవు సుమా. ఎప్పుడు సమాధానమైన సిద్ధ మనసు అనే జోడు నీ పాదాలకు దొరుకున్నావు అనుకో, రక్తము చిందించుటకు వారి పాదాలు పరిగెత్తవు. ఆ జోడు లేకనే వీడి పాదాలు పరిగెత్తుతాయి. లోకంలో వాళ్ళు ఉన్నారు. ఇది ఉందిగా, మరి నీకు జోడు దొరుకున్నావుగా, నువ్వెందుకు పోతున్నావు? నీకు శత్రువు వాడు అసలు ఎవరి మీద యుద్ధం చేయాలి? మన పోరాటం ఎవరి మీద? దుష్టుని మీద. దుష్టుని వశములో పడి పీడింపబడుతున్న వారిని ప్రేమతో విడిపిస్తావా? పగబెట్టుకొని దెబ్బకు తిట్టుకు కొట్టుకొని ముందుకెళ్తావా? మీరు గమనించండి, సాధువులు బెస్ట్ అండి. లోకంలో ఉన్న సాధువులు హిమాలయాల పర్వతాల్లో వాళ్ళు చేసుకుంటారు కదా తపస్సు. ఎవ్వరు జోలికి వెళ్ళిన వాళ్ళు అన్నీ పూసుకొని చప్పుడు కాకుండా ఒంటి నిండా బూడ పూసుకొని వాళ్ళు ఉంటారండి. వాళ్ళకంటే 100 రెట్లు అన్నీ అలా ఉండమని దేవుడు చెప్పలే, కానీ వాళ్ళ అందరికంటే సహనము, ఓర్పు ఉండవలసింది క్రైస్తవంలో. మీరు గమనించండి, ఉందా? రెచ్చగొడుతురండి. అరే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? చాకైపోయింది నేను అసలు. నా చర్చి కొత్త మాత్రం చూర బొక్కలు ఇరగొట్టి పంపిస్తా అంటాను. ఇరగొడతావా? ఏంటి దరిద్రమైన మాటలు? ఏంటి యువత ఎక్కడ పోవాలి? అసలే అరకొర భక్తి. ఇక భక్తి పుస్తకంలో నువ్వు వాళ్ళని కొట్టాలంటే ఇక మనం ఊకుండ్రా ఆర్మీని తయారు చేస్తావు. ఎక్కడ ఆర్మీ? ఎవరి మీద యుద్ధం? ఎవరి మీద పోరాటం? ప్రేమతోనే సహా ప్రపంచాన్ని, అంటే ప్రేమతోనే జయించింది మొత్తం యేసుక్రీస్తు. అదే ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని బయలుదేరు క్రైస్తవుడా. అవి నీకెన్నడూ విడిపోవద్దు. ఒకళ్ళు నీకు అన్ని కొట్టినా అన్ని తిట్టినా దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు నువ్వు బతావు. ఒకళ్ళు నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, దేవుని గురించి ఉన్నతంగా నువ్వు బతుకుతున్నావు అనుకో,
నీకు ఈ లోకం యోగ్యమైనది కాదు. నువ్వు పరలోకానికి యోగ్యుడివి. ఈ లోకంలో నువ్వు పని ముగించుకో, నీ పని ఇంతే. చచ్చిపోతావా? చచ్చిపో. దా గొర్రె చర్మములు, మేక చర్మములు కప్పుకొని స్వరంగములలోను గృహంలోను జీవించుచు ఇట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అంటాడు. ఎట్టివారికి? శ్రమలు కష్టాలు బాగున్నాయి అనుకోండి, పడ్డమనుకోండి దేవుని గురించి, నీకు చనిపోతే విశ్రాంతి, దేహం మట్టిలోకి వెళ్ళిపోద్ది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇలా భక్తులతో ఉండాలి. కానీ కొట్టు తిట్టు రాజకీయ నాయకులు, ఓ అమ్మ ఏంటి అసలు ఇదంతా? మీరు గమనించండి. అంటే ఏంటికైనా దేవుని వాక్యం మన హృదయంలో రాయబడలే. సునీతిని ఆధారం చేసుకున్న ప్రసంగాలు వేరే ఉంటాయి, దేవుని ఆత్మ నడిపే ప్రసంగాలు వేరే ఉంటాయి. పవిత్రులకు అన్ని పవిత్రములే, అపవిత్రులకు అన్ని అపవిత్రములే. అన్నిటి పరీక్షించి మేలైంది చేపట్టేవాడు క్రైస్తవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి మీరు ఆలోచించుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక 3:3 చూడండి. రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఏమై ఉండాలో చెప్తుండే చూడండి. చూడండి, రాతి పలుక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయముల మీద అను పలుక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. అబ్బా, ఏమంటుండండి? మెత్తటి దాని మీద, రాతి పలకల మీద కాదు, నీ హృదయం అనే మెత్తటి పలకల మీద దేవుని ఆత్మ ద్వారా రాయబడాలి. వాళ్ళే సాత్వికులు, వాళ్ళే వివాదాలకు వెళ్ళరు, ఏ గొడవలకు వెళ్ళరు. వద్దు, చక్కగా ప్రేమతో ఉండాలండి, ప్రేమతో వెళ్ళాలి. ఆ పత్రిక మీరే కారా? పత్రికగా మారాలంటుండు. మరి ఎక్కడ నన్ను చేసిరా? వివాదాలకు వెళ్ళిండా? పౌలు గారు వెళ్ళిండా వివాదాలకు? గొడవ పెట్టుకుండా తిట్టిండా అని? ఎన్ని హింసలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని వేదనలు. మీరు గమనించండి. ఇలా చెప్తుండు. కింది వచ్చిన అమ్మ, నీతి ద్వారా దేవుని ఎడల, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలిగి ఉన్నది. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థమై కాదు, మా సామర్థ్యము. చూడండి ఏమంటుడు? దేని వల్ల కలగాలి? గుంపు చేసుకొని మనం కల్పించుకోవాలి. నా సామర్థ్యం దేవుని వల్ల కలగాల. నీ సామర్థ్యము, నీ శక్తి ఎవరి వల్ల కలగాలి? 10 మంది గుంపేసుకొని నువ్వే సామర్థ్యం కలిగి చేసుకుంటే మరి దేవుడు ఎందుకు? ఏమంటుండే? దేవుని వల్లనే కలగాలి. మా సామర్థ్యం, మాకు కలిగిన సామర్థ్యం మా వలన కాదు కలిగింది. ఎవరి వల్లట? దేవుని వల్ల. మీరు గమనించండి. ఈయన జ్ఞానం వచ్చిన ఈయన ఏమంటుండే ఒకసారి చూడండి. 11వ అధ్యాయం కొరింథీయులకు 2వ పత్రికను ఈయన పత్రికగా మారి చెప్తుండండి. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు పత్రికగా మారి చెప్తున్నాడు. రాయబడిన మాటలన్నీ హృదయమైన పలక మీద ముద్రించుకొని పత్రికగా మారి తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారిగా ఒప్పుకుంటూ చెప్తున్న మంచి మాటలు. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రికనే 11వ అధ్యాయం చూడండి. రాయబడ్డవాడు ఎన్ని హింసలతో కూడిన కష్టాలు కన్నీళ్ళు అనుభవించాడో 24 నుంచి చూద్దాం. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ. ఎందుకు తినడండి? ఈయన చంపడం కొత్త, ఈయనకు చంపడం కొత్త, చెరసల్లో వేయడం కొత్త, తిరుగుబాటు చేయడం ఈయన కొత్త, యుద్ధ నైపుణ్యం ఈయనకి రాదా? అమాయకుడా అండి? పౌలు గారేమన్నా అమాయకుడా? బలం లేనివాడా? శక్తి లేనివాడా? అన్ని విద్యల్లో ఆరుతేరిన వ్యక్తినే, ఆరుతేరిన వ్యక్తి.
కత్తి పట్టుకొని గుర్రం ఎక్కినప్పుడు ప్రజలందరూ గడగడ వణికిపోయారు. క్రీస్తు మార్గంలో ఉన్న వాళ్ళందరినీ తెగ నరికినవాడు, చంపినవాడు, చెరసాల్లో వేసినవాడు ఎవరండి? మరి ఎందుకు దెబ్బలు తింటుండు? ఎవరి వల్ల? ఒకప్పుడు ఎవరైతే చూసి గౌరవించి, అబ్బా పౌలు గారు చాలా గొప్పవాళ్ళు, సౌలు గారు చాలా గొప్పవారు, నమస్కారాలు పెట్టి వంగి వంగి దండాలు పెట్టిన వాళ్ళే యూదులంటే వాళ్ళే కదా. గమలీయేలు పాదాల దగ్గర ఉండి మహాజ్ఞానాన్ని అభ్యసించిన వ్యక్తి, ప్రియ శిష్యుడు ఎవరు? అపోస్తులుడు. ఈయనే సౌలుగా ఉన్నప్పుడు పాత నిబంధన మొత్తం వడపోసి మొత్తం పాటించిన వ్యక్తి. దానికోసం తేడా వచ్చిందంటే చంపడానికైనా చావడానికైనా తెగించిన వ్యక్తి అని చెప్పొచ్చు. ఒక విషయంలో ఈయనలాగా ఎవడు తెగించలేదు. ఆయన సమాన వయస్కులలో ఈయన అన్నిట్లలో మంచి ప్రథముడు, చాలా నిష్ఠా గరిష్ఠుడుగా ఉన్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు భక్తితో మంచిగా దీనికి ఏమైనా ప్రమాదం పొంచొచ్చిందంటే నేనున్నా ముందు, అందరు వెనకకు దోషించి ముందు నెంబర్ 1లో ఈయనే ఉన్నాడు. అలాంటి కొడుతురాట. ఎన్ని మార్లమ్మా? ఒకటి తక్కువ 40 దెబ్బలు, 5 మార్లా? ఏందండి ఇన్ని దెబ్బలు కొడుతున్నాయి? ఎందుకు వాళ్ళు ఎందుకు కొడుతున్నారు? ఈయనకు హబ్బగాడుకుంటుండే ఏంది? ఎందుకంటే ఈయనకేం తెలిసింది? వాళ్ళకేం తెలియలేదు. కొట్టేవాళ్ళు పోతారు, పడేవాడు నిరంతరం జీవిస్తాడని ఎవరికి తెలిసింది? సొంత జాతీయులు కొడుతుంటే ధర్మశాస్త్రం ఇప్పి చెప్పి ఇది కాదు, వాళ్ళు ఓరో కాదు, వచ్చి కొట్టేది ఎవరండి? అన్యులు కాదట. ధర్మశాస్త్రము రాయబడి గ్రంథాలు వారం నాడు విశ్రాంతి దినం అని చెప్పుకొని శనివారం చదువుకుంటున్నా యూదులే ఎవరు కొడుతురండి? ఈయన తప్పు చేస్తుండా? లేదే. ధర్మశాస్త్రంలో ఉటంకిస్తూ యేసుక్రీస్తే ఆయనే రక్షకుడు, ఆయనే పంపగా వచ్చినవాడు, మెస్సయ్యా, ఏదైతే గ్రంథాల్లో రాయబడ్డాయో ఆ రాయబడ్డకు వచనాలకు నిలువెత్తు నిదర్శనము వాటిని అన్నిటిని నెరవేర్చిండు, తన శరీరం అందు కొట్టేసిండు అని ఎవరు చెప్తారు? ఈ మాటలు చెప్పడం పాపం అయిపోయింది. అన్న యేసుక్రీస్తుని ప్రకటించడం పాపం అయిపోయింది. అందుకని కొడుతుంటే తిరుగుబడలే. వదకు సిద్ధమైన గొర్రెల వలె ఉన్నాము. గొర్రె ఏం చేస్తుంది? ఎంత మంచిగా మేపినా దసరా పండుగ వచ్చే వరకు అయిపోవాలి, తినేసేయాలి, అంతేనా? మీరు గమనించండి, మనలో కూడా సాధువులుగానే ఉంటాం. కొడతారు, తిడతారు, కానీ దయా సత్యం నీలో ఉంటే ప్రభుత్వాలు కూడా దిగి నీ దగ్గరికి వస్తాయి. తెలుసా? రాజులు సైతం పిలాతసం ఉంటే పిలాతంతటి వాడే ఏమన్నాడు? ఇతని యందు ఏ దోషము లేదు, ఏంటి ఇతన్ని శిక్షించుటకు ఏం లేదు అని చెప్పిండంటే యేసులో ఏముంది? దయ ఉన్నది. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. దయ ఏంటో నన్నే చూడాలి, ప్రేమ ఏంటో నన్నే చూడాలి, సత్యం ఏంటో నేనే భూమి మీద స్థాపించాలి. ప్రభుత్వాలు ఉన్నా రహస్యంగా ఎంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అరమతే యోసేపు టక్కుని వెళ్ళిపోయిండు. ఎప్పుడు వేస్తూ ఉన్నవాడు కాదు, రహస్య శిష్యుడు, రహస్యంగా ఎంబడించిండు. కానీ ఆ మాటలు మాత్రం హృదయంలో ముద్రించుకున్నాడు. ఆయన ఒలిపించుకున్న సమాధిలో, కొత్త రాతి సమాధిలో తీసుకుపోయి యేసును పెట్టినట్టు మీరు గమనించండి. ఎవరు వెళ్ళినా భయపడి చెట్టుకోడు పుట్టకోడు వెళ్ళిపోయాడు అపోస్తులు అందరూ. కానీ ఈయన మాత్రం కాదు, అపోస్తుడు కాదు, కానీ శిష్యుడిగా ఎంబడించాడు, రహస్య ఎంబడించిండు. ఒక్కసారి బహిరంగంగా వచ్చేసిండు. యేసు దేహము నాకిమ్ము. ధనవంతుడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడ్డ ఆ ప్రవచన సారమే ధనవంతుని సమాధిలో ఆయన ఉంచబడిన ఉంటుంది. ఆయనకు ఆ ప్రవచనం నా బతికే ఉండాలి, అది నెరవేరాలంటే అక్కులో పోయిండు. యేసు దేహం నాకిమ్మని తీసుకొచ్చి చూపి అక్కడనే కనిపించాడు, మళ్ళీ ఎక్కడ కనిపించాడు. ఇక మీరు గమనించండి. అంటే ఈ మాటలు వాళ్ళ హృదయంలో పలకబడ్డ వాళ్ళు, చెక్కబడ్డ వాళ్ళు, రాసుకున్న వాళ్ళు దేవుని గురించి ఏదైనా తెగిస్తారు, బతుకుతారండి. ఎమ్మటున్నోళ్ళకు క్రీస్తు అర్థం కాలే, పారిపోయి. ఎమ్మట్లేని వాడు ఆయన మాటలు విని దూరంగా చూసినోడే యేసు ప్రాణం శిలువ మీద చనిపోయినప్పుడు యేసు దేహం నాకిమ్ము, వస్త్రం తీసుకొచ్చి మంచిగా శరీరాన్ని శుభ్రం చేసి సుగంధ ద్రవ్యముతో మంచి నారబట్ట చుట్టి సమాధిలో పెట్టే భాగ్యం అతను తీసుకున్నట్టు మీరు గమనించండి. అంటే చెక్కబడ్డ వాళ్ళు,
తర్వాత చెక్కబడ్డాయి దేవుని మాటలు అపోస్తులకు. అప్పుడు ఎమ్మటి ఉన్నారు కానీ అప్పటిదాకా వాళ్ళకి అర్థం కాలే, భయభ్రాంతులకు గురి అయిపోయారు. తర్వాత చావుకైనా రెడీ అయిపోయి హతసాక్షులుగా మిగిలిపోయారు. అంటే దేవుని వాక్యము నీ హృదయంలో చెక్కబడితే, ముద్రింపబడితే చావుకు నువ్వు భయపడవు. బ్రతుకుట నా మట్టుకైతే ఏంటి ఏమైపోయిను? బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే, చావైతే నాకు లాభం అన్న మాట నువ్వు చెప్తావు. ఎప్పుడు? ఈ మాటలు చెక్కబడితే, నువ్వే క్రీస్తు ప్రత్యేకంగా మారితే. క్రైస్తవుడా, నువ్వు మారితే ఈ లోకములో ఎన్ని రోజులు ఉంటావు? కళ్ళు కనపడక, చెవులు వినపడక, ముసలి వృద్ధాప్యం వచ్చేసి ఏంటి దౌర్భాగ్యం? మీరు గమనించండి, ఈ దేహంలో ఏముందని కోరికలు ఉన్నాయని మీరు ఆలోచిస్తారు చెప్పండి. ఒకప్పుడు లేడి పిల్లల గంతులేసిన పాదాలే, అడుగు తీసి అడుగు పెట్టిన దినం ఒకటి వస్తుంది. దానికోసం ఈ తుచ్చమైన జీవితం కోరుకునేది. ఒకనాడు ఏదన్నా కూడా విన్నపడే చెవులే సమాధానం చెప్పే, చెవులు వినపడే అన్నం అంటాం అంతే, ఆడేం ఉండదు. ఒకప్పుడు కళ్ళు చూసినే ఎవడు కనిపించినా తాళ లెక్కపోయి మసక కనిపితే ఉండవు. ఈ జీవితం కోసమా బతికేది మనిషి? ఈ జీవితం కోసమా ఆ అనంతమైన లోకాన్ని పోగొట్టుకోవడం, కోపముతో రగిలిపోయి పగను పెంచుకొని సాతాను మాయలో ఉరిలో చిక్కబడి ఆ మహాలోకాన్ని పోగొట్టుకుంటావా? క్రైస్తవుడా, వధకు సిద్ధమైన గొర్రెల వలె ఉన్నాము. ఆయన 5 మారు ఒకటి తక్కువ 40 కొడుతుంటే పిచ్చోడా ఆయన దెబ్బలు తిన్నది? తెలియదు ఆయనకేమన్నా? ఇన్ని రోజులు చేసింది నేను తప్పు. క్రీస్తు చూపించిన మార్గం చాలా గొప్పది. కొట్టు, తెలియక కొడుతున్నారా? కొట్టుకుంటారా మీరు? నేను మాత్రం తిరిగి కొట్టను. తిడతారా? తిట్టు, నేను తిరిగి తిట్టను. కొడితే కొట్టను, తిడితే తిట్టను. ఏం చేస్తాను? మా అంటే ప్రాణం తీస్తాను. ప్రాణం తీస్తే పోయి పరలోకం ఉంటే అయిపోద్ది. నీతిమంతులతో నివసిస్తా. అట్టి భక్తి, అట్టి నిరీక్షణ రావాలంటే ఆయన మాటలు నీ హృదయ అంతరంగంలో ముద్రింపబడాలి. అలా ముద్రించుకోలేదు కనుకనే భక్తుల సంఖ్య పెరగట్లేదు, భక్తిహీనుల సంఖ్య పెరుగుతుంది. అన్ని మతాలలో ఉన్నట్టు ఆచారాలు పాటిస్తున్నారు తప్ప ఆజ్ఞలు తమ హృదయం అనే పలక మీద ముద్రించుకోలేకపోతున్నారు. దేవుని ఆత్మకు చోటు ఇవ్వని దౌర్భాగ్యులుగా మిగిలిపోతున్నారు. మీరు గమనించండి, మీరు ఒకసారి ఆలోచించండి. అందరూ బలహీనులు రోగులైపోతున్నారు. మనం చదువుకున్నాం. అందరూ నిద్రిస్తున్నారు. రొట్టె తినే ఆయన రక్తం తాగిపోతే ప్రయోజనం ఏంటండి? ఆయన చెప్పిన పనులు అదేనా? సాక్షిగా బతకాలి. ఆయన తత్వము, ఆయన గుణ లక్షణాలు రక్తంలో ఏముంటుందండి? మంచి రక్తాన్ని తీసే పక్కనికి మంచిగా ఉన్న ఏదన్నా యాక్సిడెంట్ అయితే, రక్తం కోల్పోతే అతనికి సంబంధించిన గ్రూప్ సంబంధించిన రక్తాన్ని పరీక్షించి, మీరు గమనించండి, ఆ రక్తాన్ని ఎక్కిస్తారు. అదే ఏదన్నా రోగం ఉన్నది, షుగర్ కానీ ఇంకా వేరు ఏదన్నా సుఖరోగాలు ఉన్నాయనుకో, ఆయనకి ఆ రక్తం అసలే పనికిరాదు. యేసు రక్తం అమూల్యమైన రక్తం, ప్రతి పాపము నుండి నిన్ను కడుగుతుంది. ప్రతి వారం తీసుకుంటున్న మనలో క్రీస్తు రక్తము, ప్రతి వారము తింటున్న ఆయన శరీరము, మనలో ఆయనలో ఉన్న సద్గుణాలు రావట్లేదు అంటే మన హృదయం పలక మీద ఆయన మాటలు చెక్కబడలేదు. పాపానికి ప్రతి మనిషి బరి తెగించి వెళ్ళిపోతున్నాడంటే, వాళ్ళలాగానే మాట్లాడుతున్నారంటే క్రీస్తు లేడు అక్కడ. మీరు గమనించండి, చూడండి, 1 తక్కువ 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు కొట్టిటండి. కొట్టుడు వాళ్ళు. మీరు గమనించండి, 3 బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి, 3 ఓడపగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక ప్రయాణములు, చూడండి, అనేక పర్యాయములు ప్రయాణములో, నదులలోనైనను ఆపదలోనైనను. ఏమంటున్నాయనే? దొంగలు వచ్చిర్రు. దొంగలు ఎవరు? మనుషులే కదా. ఆపదలు ఎవరు వాళ్ళు వస్తున్నట్టు? ఆపదలు, దొంగలు కింది వచ్చినాం. దొంగల ఆపదలలోనైనను నా స్వజనుల సొంత జాతే, నా రక్త సంబంధికులే, నా స్వజనులైన వారు ఆపదలలోను, అన్యజనుల వలనైనా. ఎందుకు మరి వీళ్ళు బయట ఉన్న వాళ్ళే కదా. అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యంలో ఆపదలలోను,
సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరులు అమ్మ పక్కమిట ఉండి గోతులు తవ్వుతారు. కపట సహోదరులు ఆపదలలోను ఉండి ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉండి ఇంకా అనేకములునే చెప్పవలసినవి. చాలు, ఇప్పటివరకు అయిపోయింది. ఈ అన్నిట్లలో ఒక్కటన్నా బాధపడుతుండే క్రైస్తవుడు. ఇవన్నీ వచ్చినాయి సంఘానికి నాలే. ప్రొటెక్షన్ ఫోర్సా? సైనికులను తయారు చేస్తావు. ఎవరిని కొడతావు? ఎవరు చేస్తావు? మీరు గమనించండి. 14వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు. రాళ్లతో కొడుతుంటే రక్తపు మడుగులో నుంచి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి వెళ్ళిపోయిందండి. బైబిల్ తెలవకుండా ఇష్టానుసారంగా అపార్థం చేసుకునేటట్టుగా క్రైస్తవుడు ఈ మార్గాన్ని చూపించవలసిన క్రైస్తవుడు మత ఉన్మాదిగా మారిపోతారు కొంతమంది. ఇది కరెక్ట్ కాదు. బైబిల్కు విరుద్ధం. నా యేసు చేసిన త్యాగానికి చాలా విరుద్ధమైంది. ప్రాణం పెట్టి కొన్నాడయ్యా, ప్రాణం పెట్టమంటున్నాడు తప్ప ప్రాణం తీయమంటలేడు నీకు అది కాదు. సుబోధ సంబంధమైన సత్య బోధ అది కరెక్ట్ కానే కాదు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం నుంచి వెళ్ళి 19 నిమిషాలు చదువుకున్నా బాగుంటుందండి. 14, 19. అంతియోక్య నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి, అబ్బా ఏంటి ఊపిరి తీసుకోకుండా కొట్టిరండి రాళ్ళ వర్షము. చట్టాలు పనిచేస్తలేవా ఏంటి? జనులందరూ తమ పక్షంలో చేసుకున్నట్టు మొత్తం ఊపిరి మెసురుకోకుండా కొట్టేసి రాళ్ళ కుప్పగా మారింది శరీరం మీద మొత్తం. చచ్చిపోవడం అంటే ఒక రైతు కూడా చచ్చిపోతాడండి. ఏం చేసిరు? చచ్చిపోయిండని అనుకున్నట్టు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. డెత్ అయిపోయింది, చచ్చిపోయిండు, పీడ వదిలింది అని ఎవరని కొట్టింది? ఎవరన్నా కొట్టింది? ఇది ఎవరండి? అంజులా? దేవుని నమ్మని వాళ్ళ? ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ? తెలిసినోడే వచ్చి కొట్టిండండి. ఎందుకు వాదించలేకపోయాడు? ఎందుకు కత్తి పట్టి కొట్టలేకపోయాడు? ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తారు కదా. ధర్మశాస్త్రంలో ఎక్కడ ఏ వాక్యం అడ్డు పెట్టుకొని వీళ్ళని తొలగించుకోవచ్చు అని తెలియదా? ధర్మశాస్త్ర ఈయన పరిచయుడు, బెన్యామీయుడు, రోమీయుడు అన్నిట్లలో ఉంటుంది ఈయనకు. అన్ని తెలిసినోడు ఏమి కానట్టుగా చేతులుండి, ఏమి చేయలేని వాడు కాళ్ళుండి, అన్నిటికీ ఉన్నా కూడా తన్ను తాను మొత్తం తగ్గించుకుంటూ పరలోక విషయంలో తన్ను తాను నపంసకుడుగా మార్చుకున్న వ్యక్తిలో ఈయనొకడు అపోస్తుడైన పౌలు గారు. పరలోక విషయంలో తన్ను తాను పుట్టుకతో నపంసకులుగా పుట్టినవారు కలడు, మనుషుల చేత నపంసకులుగా చేయబడ్డవారు కలడు. పరలోక విషయంలో తన్ను తాను నపంసకుడుగా మార్చుకున్నవారు కలడు. అందులో యేసుక్రీస్తు కూడా వస్తాడు. తన్ను తాను ఎక్కడ కూడా శ్రీసాంగత్యం కోరుకోకుండా ఈ కోరికలను చంపేసుకొని గొప్పగా బ్రతికిన మహావీరులండి. బైబిల్ ఏమర్థమైందండి? వాళ్ళు వచ్చి కొట్టినాక చచ్చిపోయిందని కన్ఫర్మ్ అయిపోయారట. శిష్యులు అల్లాడిపోతురు. అప్పుడే వచ్చి వాక్యం చెప్పారు మంచిగా. శిష్యులందరూ ఏమైపోవాలి? గురువే మొత్తం పడిపోతే చూడండి. కింది వచ్చిన నాన్న అతడు చనిపోయిన ఫిక్స్ అయిపోయినా చనిపోయానని అనుకొని ఏంటి గొర్ర ఈడ్చుకపోతురండి. ఎత్తుకపోవడం కాదు, ఈడ్చేస్తారు మొత్తం. కుక్క కింద చనిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? తాడు కట్టి కాలుకి తాడు కట్టి గుంజుకొని పోతారు. గొర్ర చచ్చిపోయిందని పౌలు గారిని ఏం చేస్తారండి? గొర్ర గుంజుకపోతారు. ఎందుకు ఈ శ్రమలు? ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు ఇబ్బందులు? పడ్డాడంటే వాళ్ళకి తెలిసిన సత్యం ఒకటి తెలుసండి. వాళ్ళకి సత్యం మనకు తెలియదు. ఎందుకు ఇంత దయ చూపుతున్నాడు? ఎందుకు ఇంత కరుణ చూపుతున్నాడు? ఎందుకు తిరుగుబడట్లేదు? ఎందుకు ఏమాత్రమైనా ఏమంటలేడు? ఎందుకు? ఒకటి దెబ్బ, 2 దెబ్బలా? ధర్మశాస్త్రం తెలియని వ్యక్తి ఏమైనా అమాయకుడా? ఎందుకు ఆయన చట్టం గురించి తెలియదా?
అన్ని చట్టాల అవపూసన పట్టినవాడు మహాజ్ఞాని పౌలు గారు. ఆషామాష వ్యక్తి కాదు. ఇప్పుడున్నోడు ఏ ఒక్కడు భూమి మీద ఇప్పుడు జీవిస్తున్న క్రైస్తవుల్లో ఏ బోధకుడు ఆయన కాలు గోటికి కూడా సరిపోరు. 14 పత్రికలు రాసిండు. ఏందనుకుంటారు పౌలు గారు? ఆయన కాలు గోటికి ఏ ఒక్కడు సరిపోడు. అలాంటోడు అంతటోడు సైలెంట్గా ఉండి ఇన్ని దెబ్బలు ఇన్ని అనుభవిస్తూ ఇంతగా ఉంటే ఈనాడు మీరేం చేస్తారు? ఇది క్రైస్తవ్యమా? ఇది మార్గమా? ఉన్మాదాన్ని రేపుతురు, దుష్ట దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. క్రైస్తవులకు తగదు, దేవుడు హర్షించడు. ప్రాణం పెట్టి కొన్నాడయ్యా నిన్ను నన్ను, నువ్వు కూడా ప్రాణం పెట్టు. తుచ్చమైన ఈ లోకంలో ఎంతకాలం ఉంటావు? పరలోకం వెళ్ళాలి. సమాజాన్ని మొత్తం, హృదయ అంతరంగాలను మొత్తం మారుస్తాడు. రాజులను సైతము, శాసనాలను రాసిన వాడిని సైతము తిరిగి శాసనం రాపించుకోలే. నిజదేవుడు ఆయనే అని చెప్పించుకోలే. దేవుని మీద నమ్మకాలు సడిలిపోయి మనుషుల మీద ఆధారపడేటట్టు నేర్పిస్తూ దుర్బోధ సంబంధమైన దుష్టునికి అనుచరులుగా మారిపోయి బైబిల్ చెప్పనిది బోధిస్తున్నారు చాలామంది. తప్పు. తిరుగుబాటు చేయడం క్రైస్తవం లక్షణం కాదు. అది యేసు నేర్పలే, బైబిల్లో లేదు. అది అన్ని తెలిసిన ఈయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు ఎందుకు తిన్నాడు? ఎందుకు అన్ని ఇబ్బందులు వచ్చినాయి? ఆ దిగంబరత్వం ఏంటి? ఆకలి దప్పులేంటి? ఆ కష్టం ఏంటి? ఆ కన్నీళ్ళేంటి? ఎందుకు భరించాడు? ఎందుకు సహించాడు? తెలీదా కూడా? ఏం లేదా ఆయనకు? స్వనీతిని ఆధారం చేసుకోవాలి. దేవుని మీద, నీతి మీద ఆధారపడి బతుకుతున్న జీవితాలు ఇలాగనే ఉంటాయి. సునీతిని ఆధారం చేసుకున్నావా మనుషుల గురించి నువ్వు ఆలోచిస్తావు. వాడు రావాలి నాకు మద్దతు, ఈడు రావాలి నాకు మద్దతు, వాళ్ళు ఎక్కడ కొడతారు? ఎందుకు కొడతారు? ఇటుగానే దేవుని దయందును మనుషుల దయందును ఖచ్చితంగా నీకు ఘనత వస్తుంది. వాక్యం తెలియక, అధ్యయనం చేయక, చదవక, కోరికలు చంపుకోలేక, ఈ లోకం మీద చావక, సుఖభోగముల యందు, భోగేచ్ఛల యందు మనసు నిలిపి భ్రష్టులైపోయిరండి. నిజం, భ్రష్టులైపోయారు. అట్లా భ్రష్టులు కావద్దని కదా పాత నిబంధనలు చెప్పింది. ఇలా అయిపోతే నాకు ఇష్టం ఉండదు నాయన అని. అందుకనే బండ మీద ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడినట్లు ఆయన మాటలు రాయబడాలి. సకల మనుషులందరిలో సకల దుర్నీతిని తొలగించాలి. నా మాటలు హృదయమైన పలక మీద రాయబడాలి, మెత్తని హృదయముల మీద రాయబడాలి. అది దేవుని ఆత్మ ద్వారా రాయబడాలి. రాసుకురా మరి? రాయబడుతున్నాయి ఆ సమాజంలో. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి 22 చూడండి. పట్టణాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. 21 వారు పట్టణములో నుండి సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి, కొట్టినా కూడా లేచినా కూడా అక్కడి నుంచే లేచి వచ్చిండు, తీసుకుపోయారు మొత్తం. ఆయన మానుకుంటుండా ఈ సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తుండు. మహనీయుడు కొట్టిండు, అయిపోయింది, సరే భయపడతలేడు, చచ్చిపోయినా నేర్చుకపోయారు. ఆయన కూడా మళ్ళీ వచ్చి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతుండు. లుస్త్రాకును, ఇకోనియకును, అంత్యోక్యకును తిరిగి వచ్చి శిష్యుల మనసులు దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండండి. అనేక శ్రమలు అనుభవించి ఎక్కడ? పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ శ్రమలు అనుభవించాలి. పరలోకం వెళ్ళాలంటే నువ్వేమైపోవాలి? కష్టాలు, కన్నీలే, వస్త్రహీనత, దిగంబరత్వం, ఆకలి తప్పులు అన్నీ ఉన్నాయి. ఏంటి వస్తాయా? వస్తాయి. ఖచ్చితంగా ప్రాణం పెట్టేవాడు క్రైస్తవుడు. ప్రాణాన్ని కాపాడుకునేవాడు క్రైస్తవుడు కాదు. తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము దాన్ని పోగొట్టుకుంటే నేను దాన్ని రక్షిస్తా అన్నాడు. అంత మాట యేసు నోట చెప్పినా కూడా వీళ్ళకు కోరికలు చావట్లేదు. మార్కు సువార్త 8వ అధ్యాయము 35, 36 వచనాలు చూడండి. లాస్ట్ మాట ఏమంటుండు? యేసు పలికిన నోట మాటలు హృదయమైన పలక మీద ముద్రింపబడాలి. మొత్తం దేవుని మాటలు.
8వ అధ్యాయం అండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 34 నుంచి చూడండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహములను తన యొద్దకు పిలిచి, నన్ను ఎంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉట్టిగానే వస్తే నా దగ్గర కాదు, తన్ను తాను పరీక్షించుకోవాలి. అన్నిటికి సిద్ధమై రావాలి. మింటిలో సైనికుడు ఉంటాడు, అన్నిటికీ ప్రాణాలు తెగించే పోతాడు. అక్కడికి నువ్వు కాపాడుకోవడం కాదు ఆడు ఉండేది. చచ్చిపోతా అని తెలిసినా కూడా యుద్ధం ఎప్పుడొస్తుందో తెలియదు. మంచు జమ్ముకలు కొరికే మంచులో అక్కడ ఉంటారండి, భయంకరంగా తెగించి పోరాడతారు శత్రువులతో. వాళ్ళు లేకపోతే మన భారతదేశం అందరిని తీసుకొచ్చి జ్వరబడి భయంకరంగా మారణహోమం సృష్టిస్తారు. సమాధానంగా ఉన్న దేశాన్ని మొత్తం బాంబులు పెట్టి పేల్చేస్తారు దుస్తులు. అందుగురించి అంత కష్టమైన భార్య పిల్లలను వదిలిపెట్టి అహోరాత్రులు పరాహ అంటే కాస్తా ఉంటారు మొత్తం. మీరు గమనించండి. మన క్రైస్తవులు ఎలా ఉండాలండి? డ్యామ్ దగ్గర కూడా పరాహా ఉంటుంది. ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు నీళ్ళు వస్తాయి, ఎప్పుడు తెగిపోతాయి డ్యాములు, ఎప్పుడు నీళ్ళు ఎక్కువైతాయి తక్కువైతాయి. వానకాలం అప్పుడు చూడండి, వాటర్ దగ్గర డ్యామ్ మీద ఎప్పుడు గేట్లు ఎత్తేయాలి, ఎప్పుడు కంటి మీద కులుకు లేకుంటుంటారు. ఒకటి పండుకుంటే ఒకటి లేచి ఉండాలి. మీరు గమనించండి, లోకాన్ని మొత్తం ముంచేయాలని దుష్టుడు చూస్తుంది. మొత్తం లోకాన్ని మొత్తం పేల్చేయాలి, చంపేయాలి, మొత్తం వ్యభిచారులుగా దొంగలుగా మార్చాలని వాడు చేస్తుండు. క్రైస్తవులు నిజమే క్రీస్తు యేసుకు సైనికుల వలె దండులో చేర్చుకున్న వారికి దట్టి అయినట్టుగా పోరాడాలి. నమ్మకంగా దండులో చేర్చబడ్డాం, సైనికులుగా ఉన్నాం. కరెక్టే, సైనికులు. ఈ సైనికులు ప్రాణం పెట్టేవారు, రక్షించేవారు అయి ఉండాలి. అందుకనే ఆర్మీ దిగితే చూసిదా, ఎక్కడ జలప్రలయం వచ్చి కొట్టుకపోతూ మొత్తం నీళ్ళల్లో మునిగిపోతే అప్పుడు ఏంటి, ఆర్మీ ఫోర్స్ దిగుతారు, వాళ్ళు దిగుతారు. వాళ్ళే వచ్చి మొత్తం వాళ్ళందరినీ జనాలందరినీ మునిగిపోయిన వాళ్ళందరినీ తీసుకువచ్చి హెలికాప్టర్ల మీద దిగిపోయి వాళ్ళందరినీ పడవల మీద ఎంత శ్రమ తీసుకుంటారు పాపం. లోకం అనే ఓడలో మాయలో మునిగిపోతే వాళ్ళందరినీ విడిపించి ఒక సైనికుడు కావాలి. ప్రేమతోనే, ద్వేషం కాదు, గొడవలు కాదు, తెలుసా, ప్రేమతోనే. కింది వచ్చిన చూడండి, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. అప్పుడు నన్ను వెంబడిస్తే ఏమైపోదరికైనా తన ప్రాణాన్ని ప్రేమించడు. తన్ను తాను ఉపేక్షించుకుంటే ఏమైదరికైనా తన ప్రాణాన్ని ప్రేమించడు. ఉపేక్షించుకుంటే ప్రేమించడు, ఉపేక్షించుకోకపోతే ప్రేమిస్తాడు. లోకంలో ఉన్నాయని కావాలనుకుంటాడు, ఇంకా కొన్నేళ్ళు బతకాలనుకుంటాడు. దేవా నన్ను బతికించు ప్రభు అంటాడు. ముసలోడైనా కూడా నన్ను ఇంకా కొన్ని రోజులు బతికించమని ప్రార్థన చేస్తాడు. చావాలన్నా ఆలోచన ఉండదు, పోవాలన్నా ఆశ ఉండదు. ఇంకా బతికే బాగుండు, ఇంకా బతవా, ఇంకా బతకాలన్న కోరిక ఉంటుందంటే నువ్వు శరీర సంబంధివి. దేవుని వాక్యం చెక్కబడ్డ వాళ్ళు ఒక స్తెఫను చూడండి, గొప్పగా బతికింది, చచ్చిపోయింది, హతసాక్షి అయిపోయింది. మీరు గమనించండి. పౌలు చూడండి, యాకోబు చూడండి, తల ఇచ్చేయాలంటే కథం పోయి తల ఇచ్చేసి అయిపోయింది. అనేకమైన శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. యవ్వన కాలం అందే వాళ్ళు వెళ్ళిపోయిరండి, తెలుసా. అందుకనే ఉపేక్షించుకోవాలి, తను తాను పరీక్షించుకోవాలని చెప్తూ తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని నేను ఇస్తాను. నాయన, నువ్వు పరీక్షించుకోవాలి, నువ్వు ఉపేక్షించుకోవాలి. మరి గమనించండి, ఎవరు అన్ని ఇంత తెగిస్తారు, ఎవరు కాపాడుకోవాలని చూసుకోరు. ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడినట్లు నీ మెత్తటి హృదయాల మీద ఆయన మాటలు రాయబడాలి ఆత్మ ద్వారా. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారిగా ఒప్పుకోవాలి. నీ హృదయమైన పలక మీద ఆయన మాటలు రాయబడాలి. అప్పుడు నీలో దయా సత్యం నీలో ఉంటుంది. మనుషులందరి దృష్టికి నువ్వు నీతిమంతుగానే ఉంటావు. ఎందుకు ఈ కల్తీ అయిపోయారు మొత్తం? క్రీస్తులో ఏమైపోయింది కానీ బైబిల్లో ఉన్న మాటలు మనిషి బతుకుల్లోనికి రాకపోవడం. ప్రేమ చూపించు, ప్రేమను కాదనేవాడెవడు? ప్రతి మానవుడు ప్రేమకు బానిసే. ఉన్మాదానికి ఎవరు సహించలేడు. ప్రేమ 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 దయ అంటే ప్రభుత్వాలే కదిలిపోతాయి, దేవుడే చూసుకుంటాడు. సహిస్తావా, భరిస్తావా? ఒకరి దగ్గర దేవుని దగ్గర రండి, ఆధారపడండి. కొడుతుండ్రా, తిడుతుర్రా,
దేవుని మీద ప్రార్థన చేయండి. సర్వశక్తి గల దేవుడు నీ పక్షాన ఉన్నాడు. చచ్చిపోతుంటే ఈ దాన్ని అంతం చేసే తరం ఎవరికి కాదు, ఇది దేవుని వల్ల కలిగింది. గమాలియలు ఏమన్నాడు? మనుషుల జోలికి పోతే ఏమన్నాడు? పోతారన్నాడు. అలా జోలికి పోకండి, ఇది మనుషుల వల్ల అయితే తూదా యూదా ఇద్దరు లేచిర్రు. 5వ అధ్యాయంలో ఉంటుందండి. వాళ్ళిద్దరు లేచి పోయింది. కానీ ఇది మనుషుల వల్ల కలిగింది అయితే పోతే దానంతరం నశించిపోద్ది. దేవుని వల్లనే కలిగింది అయితే మీరు దేవునితో పోరాడుదురేమో సుమి, వాళ్ళ విషయంలో జాగ్రత్త అని చెప్పలే గమాలియేలు 5వ అధ్యాయంలో. మీరు గమనించండి, బైబిల్ అనేది చాలా అర్థం కావాలంటే ఒకటే, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి, తెగించాలి. ఖచ్చితంగా ఎవరికి ఆ గొడవలకు వెళ్ళొద్దు, తిట్టొద్దు. ప్రేమ 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 అన్నీ ఉన్నాయి. కొట్టడానికి అవకాశం ఉన్నది పౌలు గారికి, శక్తిలో సామర్థ్యం లేదని కాదు. యుద్ధ విద్యలు అన్నీ వచ్చాయి ఆయనకు. పాపం ఎందుకు కొడుతూ కొట్టించుకున్నాండి, ఎందుకు తిడితో తిట్టించుకున్నాండి, ఎందుకు ఇది అయిపోయింది? ఒక్కటే ఆయనకు అప్పుడున్న. అందుకనే సౌలుగా చచ్చిపోయాడు, పౌలుగా జన్మించిండు. పౌలుగా చచ్చిపోక మునుపు ప్రాచీన స్వభావం దాన్ని ఏంటి? గొడవలైన కొట్టిండు, చంపిండు, ఏం చేసిండు? కానీ కొడితో కొట్టించుకుంటూ తిరిగి తెచ్చిందంటే ఆయన మాటలు, ఆయన దేవుని మాటలు ఆయన హృదయమైన పలక మీద రాయబడ్డాయి. క్రీస్తుని ప్రవర్తన అంతటి మీద ఒప్పుకున్నాడు. అందుకని బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే, చావైతే నాకు లాభం. ఈరోజు ఎవరు చెప్తారు? ఇంకా బతుకుందాం, ఇంకా దోసుకుందాం, ఇంకా దాచుకుందాం. నీ యావ సల్లగుండా నువ్వు క్రైస్తవుడువా? కోరికలు కలిగిన వాడు క్రైస్తవుడు కాదు. కోరికలు చంపుకొని బతికేవాడు క్రైస్తవుడు. పరలోకం గురించి నిరీక్షించి బతికేవాడు క్రైస్తవుడు. వాళ్ళకు పరలోకం ఇస్తారు, కానీ లోకంలో ఉన్నదంతా అనుభవించాలి, ఉన్నాయని దాచుకోవాలి. వాళ్ళు కాదు, వాళ్ళు పరలోకం వెళ్ళరు. ఇంకా విశ్లేషణాత్మకంగా మనం సండే దీని గురించి ఇంకా పౌరు జీవితంలో జరగబోతుంది, ఎలా ఉండాలి, ఏం కథ, ఎలా ముద్రించుకోవాలన్న దాని మీద వివరణాత్మకంగా మనం వచ్చే వారం విందాం. తరలించుకొని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ సంగతులు నాయన, చెడిపోయిన లోకానికి మీరు ఇస్తున్న హెచ్చరికలు ఎలా మారాలి? నీ మాటలు వింటే మారలేరు నాయన, వింటే మాటల ప్రకారంగా ప్రవర్తించలేకపోతున్నారు తండ్రి. అందుకని హృదయం అనే పలక మీద నా మాటలు ముద్రింపబడాలి. మీ స్వనీతిని ఆధారం చేసుకొనక మీ ప్రవర్తన అంతటి మీద నన్ను అధికారిగా ఒప్పుకుంటే తప్ప మీ బ్రతుకులు మారవు అని ఖచ్చితంగా మీరు వాక్యం ద్వారా మాకు సెలవిస్తున్నారు. మా మెత్తటి హృదయముల మీద చెక్కబడినట్టు బండ మీద కాదు, బండ మీద చెక్కబడినట్టు కాకుండా, రాతి పలకల మీద కాకుండా, హృదయం అనే పలక మీద, మెత్తటి హృదయం మీద నీ చేరాత, నీ ఆత్మ ద్వారా రాయబడాలి. వాళ్ళకే మారు మనసు, వాళ్ళకే నిత్య జీవం, వారే నీ వారసులు, వాళ్ళే సత్యానికి సాక్షులుగా నిర్వహిస్తారని ఖచ్చితంగా మాకు వాక్యం ద్వారా మాట్లాడి మాకు బుద్ధి చెప్పి మమ్మల్ని సరిచేసి దైవ లక్షణాలు కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, నిన్న మాటలు మా హృదయ అంతరంగాల్లో ముద్రించుకొని సంఘముగా కూడుకుంటున్న మేము, మా పిల్లలు తండ్రి, ఈ లోకములో అయ్యా పరుల జోలికి పోకుండా సత్యమందు ప్రతిష్ఠింపబడి సత్యానికి సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మీ బిడ్డలమైన మా అందరికీ దయచేయండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి, మధ్య వయసులను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. నాయన, మేమందరం ఒకానొక దినాన పరలోకంలో నీ ముఖ దర్శనం చేస్తూ తండ్రి, నీ పిల్లలుగా ఆనందపడే క్షణాల కోసం తండ్రి, కన్నీళ్ళైనా, కష్టాలైనా, వేదనైనా, బాధనైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా ఈ లోకంలో అనేకమైన శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్న మాటను ఆయుధంగా చేసుకొని తండ్రి, ఈ కష్టాలు కన్నీళ్లకు మేము తొలగిపోక, కృంగిపోక, పడిపోక నీ ఆత్మ హెచ్చరికలను తీసుకుంటూ నీ మీద ఆధారపడుతూ నీ వైపు చూస్తూ మా బ్రతుకుని ముందుకు కొనసాగించుకునే అట్టి భాగ్యము, అట్టి నిరీక్షణ, అట్టి భక్తిలోనికి, సంపూర్ణమైన భక్తిలోనికి మమ్మల్ని నడిపించమని ప్రతి మాట నీ మాటలు ఆకలింపు చేసుకుని తండ్రి, మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా బ్రతికి అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములకే ఆరోపిస్తూ నీ కరుణాస్థాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ దీవెన నిండి సావాసం సదాకాలం మనందరికీ తోడేయండి, సర్వసత్యము నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఆమేన్. అందరికీ ప్రభునామన వందనాలు, శుభములు.